ప్రైజ్ ది లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. పవర్ ఆఫ్ ప్రైజ్ కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచెదను. చెరలో నుండిన యోధా వారిని, ఇశ్రాయేలు వారిని నేను రప్పించుచున్నాను, మొదట ఉండినట్లు వారిని స్థాపించుచున్నాను. వారు నాకు విరోధముగా చేసిన పాప దోషములు నిలవకుండా వారిని పవిత్రపరుతును. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ, తిరుగుబాట్లన్నిటినీ క్షమించెదను. హల్లెలూయా! ఎంత గొప్ప వాక్యం అండి ఇది. ప్రతి మనిషి కూడా శారీరకంగా మనం బలహీనతలతో ఉంటాము. అదే సమయంలో మనం చూస్తే మానసికంగా, అంటే మన ఆత్మ మరి పొరపాట్లు చేసి దేవుని యొక్క ఉగ్రతకు గురి కావాల్సిందే. మానసికంగా సమాధానం లేకుండా ఉంటాం. సో ఇటు శరీరమే కానివ్వండి, ఆత్మే కానివ్వండి, మనస్సే కానివ్వండి, చాలా పరిస్థితుల గుండా మనం వెళుతూ ఉంటాము. ఎన్నో సమస్యలను మనం శరీరం ప్రకారంగా, ఆత్మ ప్రకారంగా, మనసు విధంగా కూడా మనం ఎన్నో అనుభవిస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ప్రభువారు చెప్తున్న మాట, దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలతో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మొట్టమొదట, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను. హల్లెలూయా! మానసికంగాను, శరీర విషయంలో కూడా, ఆత్మ విషయంలో కూడా స్వస్థత అనేది మనకు అవసరం. సో ఇక్కడ ప్రియ పరలోకపు తండ్రి స్వస్థతను నేను ఇస్తాను అంటున్నారు, ఆరోగ్యాన్ని ఇస్తాను అంటున్నారు. శరీరానికి కావలసిన ఆరోగ్యాన్ని నేను ఇస్తాను, స్వస్థతను మరలా నేను రప్పిస్తూ ఉన్నాను, వారిని నేను స్వస్థపరుస్తున్నాను. ఏ బలహీనతతో మీరున్నారో, ఎటువంటి రోగమైనా, ఎటువంటి ఒకవేళ డాక్టర్స్ ద్వారా నయం కాని దీర్ఘకాల వ్యాధి అయినా, లేదంటే షార్ట్ పీరియడ్లోనే మీరు ఇంకా బ్రతకరు అని ఒకవేళ డాక్టర్స్ చెప్పినా, ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నేను మీకు ఆరోగ్యాన్ని ఇస్తాను, నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను, మీకు వారిని రప్పిస్తాను, స్వస్థపరుస్తానని సర్వోన్నతుడైన దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. సరే, అంతేకాదు, వారి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచెదను. సత్యమును సమాధానమును కూడా సమృద్ధిగా నేను బయలుపరచెదను. సత్యము తెలియక, సమాధానం లేక మనసులో చాలా కలవరాల్లో ఉంటాం. అయితే ప్రభు అంటూ ఉన్నారు, సత్యమును సమాధానాన్ని నేనేదో కొద్దిగా కాదు, సమృద్ధిగా బయలుపరుస్తాను. చెరలో నుండిన యూదా వారిని, ఇశ్రాయేలు వారిని నేను రప్పించుచున్నాను. ఎవరెవరు ఎటువంటి చెరల్లో ఉండి ఉన్నారు, ఏ చెర వాళ్ళని బందీలుగా చేసిందో, ఎటువంటి పరిస్థితిలో వారు బందీలైపోయి ఉన్నారు, సో అలాంటి పరిస్థితులన్నిటిలో నుండి కూడా నేను వారిని విడిపించుచున్నాను. ఆ బంధకాలలో నుండి, ఆ చెరలలో నుండి నేను బయటకు రప్పిస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నారు. మొదట ఉండినట్లుగానే నేను మిమ్మును స్థాపిస్తాను. మీరు మొట్టమొదటి ఏ విధంగా ఉన్నారో ఆ విధంగానే నేను స్థాపిస్తాను. మీరు ఒకవేళ నాకు విరోధంగా చేసిన ఆ దోషము నిలవకుండా వారిని పవిత్రపరుతును. ఏ దోషాలైతే మన మీద నిలిచి ఉంటాయో, ఆ దోషాలు మన మీద నిలిచి ఉంటే భయంకరమైన పరిస్థితి మనకి. సో అందుచేత ప్రభు అంటూ ఉన్నారు, నాకు విరోధంగా మీరు ఏ దోషాలు చేశారో అవి మీ మీద నిలవకుండా నేను వాటిని
తీసివేస్తూ ఉన్నాను. అవి నిలవకుండా చేసి మిమ్మల్ని పవిత్రపరుస్తూ ఉన్నాను. ఇంకా దోషం మీ మీద లేదు. ఆ దోషం మీ మీద నిలవకుండా మిమ్మను పవిత్రపరుస్తూ ఉన్నాను. అంతేకాదు, నాకు విరోధంగా చేసిన దోషములన్నిటినీ, తిరుగుబాట్లన్నిటినీ కూడా నేను క్షమిస్తూ ఉన్నాను. నేను పవిత్రపరుస్తూ ఉన్నాను ఆ దోషాలన్నిటి నుండి. అలాగే ఆ దోషములను, ఆ విరోధముగా చేసిన తిరుగుబాట్లన్నిటినీ కూడా నేను క్షమిస్తూ ఉన్నాను అని చెప్పి దేవుడని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. సో మిమ్మల్ని పవిత్రపరిచారు, మిమ్మల్ని క్షమించారు, మిమ్మల్ని స్వస్థపరిచారు. సో దేవుడు ఎంత గొప్ప కార్యం మీ జీవితంలో జరిగించినందుకు హృదయం అంత సంతోషంతో పొంగిపోతుంది కదా. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమ్మ యెహోవా నీకే స్తోత్రములు. శరీరంలో ఉన్న బలహీనతల నుండి మీరు స్వస్థత ఇచ్చారు, నీకే స్తోత్రాలు. ఆత్మ ప్రకారంగా చూస్తే తండ్రి, మా యొక్క తిరుగుబాటులు, మా యొక్క దోషములు ప్రభువా, మీకు విరోధముగా మేము చేసిన ప్రతి తప్పిదాన్ని కూడా నా ప్రియ ప్రభువా, మీరు ఆ దోషాలు మా మీద నిలవకుండా మీరు పవిత్రపరిచారు. ఆ దోషములను, తిరుగుబాట్లన్నిటినీ కూడా మీరు క్షమించి ఉన్నారు తండ్రి. మీకే స్తోత్రాలు. మీరు పవిత్రపరిచారు నాయన, మీరు క్షమించినందుకు తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మేమున్న బంధకాలన్నిటిలో నుండి, అది ఏ బంధకమైనప్పటికీ నాయన, ఆ బంధకం, ప్రతి బంధకము నుండి కూడా బయటకు తీసుకుని వచ్చి ఉన్నారు తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గొప్ప దేవుడివి, కృప కలిగిన దేవుడివి, కనికరము గల దేవుడివి. మీ కార్యాలన్నిటినీ బట్టి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకు అర్పించుకుంటూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.